ఈరోజు మనం పల్నాడు జిల్లా దాచిపల్లి మండలం మాదినపాడు గ్రామంలో డెన్మార్క్ కంపెనీ వారి అంగారికా అనే తేజ సెగ్మెంట్ పూర్తి డీటెయిల్స్ అయితే చెప్తాను. ఇది నాకు తెలిసిన అతను ఇత్తనం అయితే వేసాడు. ఈ ఫీల్డ్ చెక్ చేద్దామని అయితే వచ్చాను. ఈ ఫీల్డ్ చెక్ చేసేటప్పుడు కంపెనీ వారి కాంటాక్ట్స్ ద్వారా మనము డిస్ట్రిబ్యూటర్ కూడా అయితే కలవడం జరిగింది. ఆ డిస్ట్రిబ్యూటర్ ద్వారా మనం ఇప్పుడు ఫీల్డ్ అయితే మనం విజిట్ చేయడానికి అయితే వచ్చాము. మరి ఆ డిస్ట్రిబ్యూటర్ మాటల్లో కూడా ఈ ఫీల్డ్ యొక్క ఈ ఇత్తనం యొక్క విశిష్టత అయితే మనం తెలుసుకుందాము. ఎడ్ల జనార్దన్ పొలంలో అయితే ఉన్నాము. ఇది దాదాపుగా 4 అడుగుల నుంచి 4.5 అడుగుల వరకు హైట్ అయితే పెరిగింది. మంచి చిక్కని కాపండి, కింద నుంచి పై దాకా మంచి చిక్కని కాపు అయితే ఉంది. ఇది చూసినట్లయితే మంచి దిగుబడి చాలా. దీంట్లో ఈ కాలంలో కూడా ఇది నల్లిని బొబ్బని తట్టుకొని అయితే మంచి దిగుబడి అయితే వచ్చిందండి. ఇప్పుడు నల్లి కానీ బొబ్బర్ కానీ లేదంటలేదు, ఉంది, కాకపోతే కొంచెం పర్సంటేజ్ వరకే. కాకపోతే తట్టుకొని మంచి కాపు దిగుబడి అయితే వచ్చింది. ఇది మనం ఈ కాయలను అయితే ఇదిగో ఈ విధంగా చూసుకోవచ్చు. ఈ చెట్టుకున్న కాయలు ఎలా ఉన్నాయి అనేది ఇదిగో చివరి కొమ్మ వరకు చూసుకున్నా సరే మంచి మెత్తదనంతో కొమ్మ అయితే ఉంది. డెన్మార్క్ అగ్రిసెన్స్. ఏ ఏరియాకి మీరు? పిడుగురాల మార్కెట్ సార్. పిడుగురాల మార్కెట్ అంటే ఇక్కడ ఉన్న ఏరియాలో ఏది కవర్ చేస్తూ ఉంటారు? పిడుగురాల సరౌండింగ్, దాచిపల్లి, ఈ మండలాల్లో మొత్తం మీరు డెన్మార్క్ కంపెనీ యొక్క సేల్స్ ఎగ్జిక్యూటివ్. అవును సార్. సరే, ఈ అంగారికా సెగ్మెంట్ యొక్క విశిష్టత ఏంది, లేకపోతే ఎప్పుడు మార్కెట్ లోకి తీసుకొచ్చారు? ఇది వచ్చేసి అంగారికా అండి, డెన్మార్క్ అగ్రిసెన్స్ వారి అంగారికా. ఇది వచ్చేసి ఈ సంవత్సరం కొత్త వెరైటీ అండి. కొత్త వెరైటీ. దీనికి ఉన్న లక్షణాలు ఏంటి అంటే ఇది కింద నుంచి పై దాకా చిక్కటి కాపుతో తంతులు చూడండి. ఇది ఒక తంతె, ఇది ఒక తంతె, ఇది చూడండి 3 తంతులతో కింద నుంచి పై దాకా చక్కగా కాసిద్ది. అలాగే దీనికి కాయ సైజు గానీ కలర్ గానీ చాలా చక్కగా ఉంది. మార్కెట్ లో కూడా చాలా రేటు కూడా చాలా చక్కగా పోతుంది. కాయ కూడా బాగా తెగుతుందండి, కోత కూలి కూడా ఆటి రావడానికి కూడా మెత్తగా తెగుతుంది, బాగా తెగుతుంది. కాయ సైజ్ చూసుకుంటే మంచి జంపుగా అయితే మంచి కలర్ అయితే ఉందండి. కలర్ ఉంది, సైజ్ ఉంది, మంచి రేటు పడింది. మంచి రేటు పడింది, మార్కెట్ లో టాప్ రేట్ పడింది. టాప్ రేటు ఒరిజినల్ తేజ. అంటే మీరు ఈ సంవత్సరం ఎక్కడెక్కడ ఇచ్చారు, లేకపోతే ఈ సంవత్సరం డెమో ఉన్నాయా? డెమో కాదు, ఆల్రెడీ రైతులకి ఒక 30 కేజీలు అమ్మాము. రైతులకు 30 కేజీలు. దాచిపల్లి, పిడుగురాల, మాచవరం, పిల్లొట్ల, ఇట్లా అన్ని ఊర్లు ఇచ్చాము. అంటే ఫీల్డ్ విజిట్ చేయడానికి రైతులు వస్తే మీరు చూపిస్తారా? చూపిస్తాము. ఆల్రెడీ చూసారు. లాస్ట్ ఇయర్ డెమో ఇచ్చాము, బాగుంది. అది చూసి ఈ సంవత్సరం 30 కేజీలు దాకా లాస్ట్ ఇయర్ డెమో ఇచ్చాము. ఈ సంవత్సరం మార్కెట్ లోకి ఇచ్చాము. ఇచ్చిన చోట ప్రతి చోట సైజు గానీ కలర్ గానీ ఇట్లా కోనంకి, వేమవరం, మాచవరం, పిల్లొట్ల, మోర్జంపాడు, పాపాయపాలెం ఇట్లా అన్ని ఊర్లు ఇచ్చాము. మీరు ఇచ్చిన చోట్ల ఎక్కడన్నా ఒక చేయనన్నా కొంచెం లైట్ గా డ్యామేజ్ అయినా? అది రైతు మెయింటెనెన్స్ బట్టి ఉంటది. మేము ఇచ్చిన కాడ ఎక్కడ డ్యామేజ్ లేదు, అంతా బాగుంది. ఒక 25 నుంచి 30 క్వింటాలు అయితే ఇప్పుడు కాసింది. ఎక్కడ పెట్టినా 35 ఆ టైప్ లో వస్తుంది బాగా. ఇంకో 3 నెలలు కాల వ్యవధి ఉంది కాయటానికి. ఆల్రెడీ అనుపాలనలో కోసారు. మొన్న 20,000కి అమ్మారు చేలోనే. 20,000కి చేలోనే 20,000కి చేలోనే అమ్మారు. కోనంకిలో ఇచ్చేసి గోవిందరెడ్డి మండలం, పిడుగురాల మండలం వాళ్ళకి కూడా ఇచ్చాం. బాగుంది, ప్రతి ఒక్క రోజు వేసుకోవచ్చు. సరే, ఓకే సార్. ఈ ఇత్తనాలు లేకపోతే ఫీల్డ్ విజిట్ చేయాలన్నా లేదా ఈ ఇత్తనాలు కొనాలన్నా సరే ఎవరిని కాంటాక్ట్ అవ్వాలి? మీ షాప్ యొక్క అడ్రస్? షాప్ పేరు పిడుగురాల సాయి శివ సీడ్స్. మా షాప్ పేరు సాయి శివ సీడ్స్. ఆంధ్ర బ్యాంక్ పక్కన మెయిన్ రోడ్, పిడుగురాల. మా దగ్గర మేము డిస్ట్రిబ్యూషన్. ఇది ఇత్తనం కావాలంటే మా దగ్గర దొరికింది. అంటే ఇక్కడ ఉన్న ఈ చుట్టుపక్కల 4-3 మండలాల్లో మీ ఇత్తనం అయితే ఉంది? ప్రతి ఊర్లో ఉంది. ప్రతి ఊర్లో ఉంది. మీ సేల్స్ ఎగ్జిక్యూటివ్ నెంబర్ ఇస్తే మేము ఏదన్నా రైతులు చూడాలంటే చేస్తారు. మీరు రైతులకు ఇచ్చే సలహా ఏంటి ఇత్తనం కొనే ముందు? ప్రతి ఒక్క రైతు వేసుకోవచ్చు అండి. నమ్మకంగా 25 నుంచి 30 క్వింటాలు అయింది. 25 నుంచి 30 క్వింటాలు. కాలం బాగుంటే 40 క్వింటాలు. లాస్ట్ ఇయర్ అయితే శాంపిల్ ఇచ్చి 40 క్వింటాలు అయింది. లాస్ట్ ఇయర్ శాంపిల్ ఇచ్చి. ఈ సంవత్సరం అయితే 30 నుంచి 35 క్వింటాలు నమ్మకంగా వస్తుంది. కొంతమంది వేసి అంతే వదిలి పెడతారు. మందులు కొద్దిగా జాగ్రత్త చూసుకొని కొట్టుకుంటే తట్టుకొని కాస్తుంది. మరి ఇదండి డెన్మార్క్ కంపెనీ వారి అంగారికా సన్న రకం మిర్చి యొక్క వివరాలు. మంచి చిక్కనైన కాపు, కలర్ అయితే ఉంది. ఈ టైంలో కూడా బొబ్బర్ని, నల్లిని తట్టుకొని అయితే మంచి దిగుబడి అయితే ఉంది. ఎకరానికి సుమారుగా 27-28 క్వింటాల నుంచి 35 క్వింటాల వరకు దిగుబడి వచ్చే అవకాశం అయితే ఉంది.
మీకు కానీ ఈ ఫీల్డ్ నచ్చినట్లయితే మీరు ఫీల్డ్ విజిట్ చేయాలనుకున్నా లేదా ఎత్తున మీరు తీసుకోవాలనుకున్న సాయి శివ సీడ్స్ పిడుగురాల వారిని కాంటాక్ట్ అయితే అవ్వచ్చు. శానంపూడి శేషరెడ్డి గారు ఒక ఎగ్జిక్యూటివ్ నెంబర్ అయితే నేనైతే స్క్రీన్ మీద అయితే ఇస్తాను, వారితో కాంటాక్ట్ అవ్వచ్చు. మరి కొన్ని వివరాలు అయితే మీరు తెలుసుకోవచ్చు.